ఫస్ట్ వచ్చేసి ఈ శారీ అండి, చూస్తున్నారు కదా క్వాలిటీ అయితే చాలా బాగుంది. టోటల్గా శారీ అనేది ఎలా వచ్చిందో ఓపెన్ చేసి చూపిస్తాను, చూసేయండి. మనకి కొంగు దగ్గర ఇలా డాజెస్తో హైలైట్ చేశారండి. ఏ కలర్తో అయితే శారీ మొత్తం హైలైట్ చేశారో అవే కలర్స్తో డాజెస్ని కూడా హైలైట్ చేశారనమాట. చూస్తున్నారు కదా, చూడండి ఒకసారి. క్వాలిటీ అయితే చాలా బాగుందండి. కొంచెం బొద్దుగా ఉన్న వాళ్ళు కూడా చాలా స్లిమ్గా కనిపిస్తారనమాట ఈ శారీ కట్టుకుంటే కనుక. సో నచ్చిన వాళ్ళు తప్పకుండా పర్చేస్ చేసుకోండి. టోటల్ శారీ చూపిస్తాను, చూసేయండి ఒకసారి. చూడండి, టోటల్ శారీ లెంత్ కూడా చాలా బాగుందండి, 5 మీటర్స్ వరకు ఉంది. సో మిస్ చేసుకోకండి. దీని బ్లౌజ్ కూడా చాలా హైలైట్గా ఉంది, అది కూడా చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి శారీ చూసేయండి. చూస్తున్నారు కదా, వేసుకుంటే లుక్ ఎలా ఉంటుందనేది నేను షార్ట్ వీడియోలో పట్టుకొని చూపిస్తాను, అప్పుడు మీకు తెలుస్తుంది. ఆ వీడియో మిస్ కాకుండా చూసేయండి. చూడండి, క్లాత్ అయితే ఈ విధంగా ఉందన్నమాట. టోటల్ అయితే శారీ మొత్తం కనకాంబరం కలర్ మీద గోల్డ్ లైన్స్తో హైలైట్ చేశారనమాట. శారీ అయితే చాలా స్మూత్గా ఉంది, క్రషర్ ఫ్యాబ్రిక్ అనమాట. నచ్చిన తప్పకుండా పర్చేస్ చేసుకోండి. ఇప్పుడు నేను నీటి బ్లౌజ్ చూపించేస్తాను, చూసేయండి. వీటి బ్లౌజ్ వచ్చేసి ఇలా వచ్చిందండి, చూస్తున్నారు కదా. మనకి ప్లెయిన్ వైట్ ఫ్యాబ్రిక్ మీద వైట్ బ్లౌజ్ మీద ఇలా కనకాంబరం కలర్లో ఫ్లవర్స్తో హైలైట్ చేశారు. దగ్గరగా చూపిస్తాను, కొంచెం జూమ్ చేసి చూడండి. ఇలా ఇచ్చారనమాట. టోటల్గా బాడీ మొత్తం ఇలా ఇచ్చారు. హ్యాండ్స్కి వచ్చేసి ఇలా ఇచ్చారనమాట, వర్క్తో హైలైట్ చేశారు హ్యాండ్స్ మొత్తం. చూస్తున్నారా, చమ్కీస్ ఆ వర్క్తో, చమ్కీస్ అండ్ వర్క్తో హైలైట్ చేస్తున్నారు. కనిపిస్తుందా, చూడండి. కట్ వర్క్ అనమాట, ఇదంతా లేస్ కట్ వర్క్ లాగా ఇచ్చారు మనకి మీరు పైన అంతా. చూడండి, నచ్చిన తప్పకుండా పర్చేస్ చేసుకోండి. శారీకి బ్లౌజ్కి చాలా బాగుంటుందండి వేర్ చేస్తే. సో తప్పకుండా పర్చేస్ చేసుకోండి, మిస్ చేసుకోకండి. టోటల్గా బ్లౌజ్ అనేది ఇలా ఉందన్నమాట. చూస్తున్నారా, నెక్స్ట్ ప్రోడక్ట్స్ చూపించేస్తాను, చూసేయండి. నెక్స్ట్ వచ్చేసి కుర్తీ సెట్ అండి, చూస్తున్నారు కదా. మనకి టోటల్గా నెక్ దగ్గర ఇలా వర్క్తో హైలైట్ చేశారనమాట. చూడండి, నెక్ వచ్చేసి ఇలా రౌండ్ షేప్లో ఇచ్చారు. టోటల్గా కుర్తీ వచ్చేసి ఇలా ప్లెయిన్గా ఇచ్చారనమాట. కింద కట్ వర్క్ గోల్డ్ బార్డర్తో హైలైట్ చేశారు. కనిపిస్తుందా, చాలా బాగుందండి. క్లాత్ అయితే చాలా స్మూత్గా కూడా ఉంది. చూడండి, టోటల్గా కుర్తీ అనేది ఇలా ఉందన్నమాట. నచ్చిన వాళ్ళు మాత్రం తప్పకుండా పర్చేస్ చేసుకోండి. కనిపిస్తుందా, బార్డర్ అనేది కట్ వర్క్ బార్డర్ అనమాట. మనకి ఫ్రంట్ మాత్రమే బార్డర్ ఇచ్చారు, బ్యాక్ సైడ్ ఇవ్వలేదు. బ్లాక్ మొత్తం ప్లెయిన్గా వదిలేశారనమాట. హ్యాండ్స్ వచ్చేసి హాఫ్ హ్యాండ్స్ ఇచ్చారు. కింద మనకి ఆ కట్ వర్క్ గోల్డ్ బార్డర్తోనే హైలైట్ చేశారు. చూస్తున్నారు కదా, చూడండి. ఇది వచ్చేసి నాకు 345 రూపీస్ పడిందండి, ఎందుకంటే ఇది ఎక్సెస్ సైజ్ అనమాట. నాకు 345 రూపీస్కి వచ్చేసింది. ఈ కలర్ కాకుండా వేరే కలర్లు కూడా అవైలబుల్గా ఉన్నాయన్నమాట. నెక్స్ట్ దీని ప్యాంట్ వచ్చేసి చూపిస్తాను, చూసేయండి. ప్యాంట్ వచ్చేసి మనకి ప్లెయిన్గా ఇచ్చారండి. చూడండి, ప్యాంట్ మనకి ఇలా ప్లెయిన్గా ఇచ్చేసారు. టోటల్గా ఎలాస్టిక్ కూడా చాలా బాగుందన్నమాట. చూడండి, లెంత్ కూడా చాలా బాగుంది. ఆ షైన్ చూస్తున్నారా, పైన కుర్తీకి కానీ ప్యాంట్కి కానీ షైన్ మాత్రం చాలా బాగా ఇచ్చారు. చున్నీ వచ్చేసి ఈ విధంగా ఇచ్చారండి. చూడండి, చున్నీ మనకి టోటల్గా ఇలా ఫ్లవర్స్తో హైలైట్ చేశారనమాట. చూస్తున్నారా, పైన బార్డర్ వచ్చేసి ఈ విధంగా ఇచ్చారనమాట.
నచ్చిన వాళ్ళు మాత్రం మిస్ చేసుకోకండి, ఎందుకంటే ప్రైస్ చాలా రీజనబుల్గా ఉంది, అందులో క్వాలిటీ కూడా చాలా బాగుందండి. ఇంత తక్కువ ప్రైస్లో కుర్తీ సెట్స్ రావడం అనేది చాలా గ్రేట్ అసలు. సో నచ్చిన వాళ్ళు మిస్ చేసుకోకుండా తప్పకుండా పర్చేస్ చేసుకోండి. లాస్ట్గా మనకి చున్నీకి చివర ఇలా లాక్ చేస్తారనమాట, కుట్లు అనేవి పోకుండా. నెక్స్ట్ ప్రోడక్ట్ చూపించేస్తాను, చూసేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇదండి, చిన్నపిల్లలది ట్రెడిషనల్ వేర్ అనమాట. చూస్తున్నారు కదా, ఇది ఫస్ట్ వచ్చేసి బ్లౌజ్ అనమాట. చూడండి గోల్డ్ కలర్లో ఇచ్చారనమాట. నెక్ వచ్చేసి ఇలా రౌండ్ షేప్లో ఇచ్చారు, చూస్తున్నారు కదా. హ్యాండ్స్ వచ్చేసి మనకి ఇలా బుగ్గ హ్యాండ్స్ ఇచ్చారు. క్వాలిటీ అయితే చాలా బాగుంది, క్లాత్ చాలా థిక్గా ఉంది. లోపల లైనింగ్ క్లాత్ కూడా ఇచ్చేసారు. మనకి బ్యాక్ సైడ్ జిప్ కూడా ఇచ్చారనమాట. ఫ్రంట్ ఏమో మనకి ఇలా బటన్స్తో హైలైట్ చేశారనమాట. ఇది ఓపెన్ చేయడానికి రాదు, ఊరికే లుక్ కోసం ఇచ్చారు. చూడండి టోటల్గా బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా ఉంది. దీనికి కింది లెహంగా ఎలా వచ్చిందో చూసేద్దామా. కింది లెహంగా వచ్చేసి ఇలా ఇచ్చారండి, చూస్తున్నారు కదా. చూడండి కింద బార్డర్ మనకి గోల్డ్ బార్డర్తో హైలైట్ చేశారు. ఇది క్లాత్ అయితే చాలా స్మూత్గా ఉంది, చాలా సాఫ్ట్గా కూడా ఉంది. ఫ్రిల్ కూడా చాలా బాగుందండి, చూస్తున్నారు కదా. ఫ్రిల్ చూస్తున్నారు కదా ఎంత బాగుందనేది. చూడండి టోటల్గా ఇలా ఉందన్నమాట. చూస్తున్నారా లుక్ అనేది ఎలా ఉందనేది. పైన మనకి ఇలా ఇచ్చేసారనమాట, కట్టుకోవడానికి టైట్ చేసుకోవడానికి మనకి ఇలా థ్రెడ్స్ ఇచ్చారు. ఇది వచ్చేసి నాకు 407 రూపీస్ పడిందండి. చిన్నపిల్లలకి అయితే చాలా క్యూట్గా ఉంటారు. ఇది కేరళ వేర్ కాబట్టి కేరళ డ్రెస్ వేసి ఆ గెటప్ కనుక వేశారంటే చాలా క్యూట్గా అనిపిస్తారు పిల్లలు. సో మిస్ చేసుకోకండి. టోటల్గా రెండు కలిపేసి చూస్తే లుక్ అనేది ఇలా ఉంది, కనిపిస్తుందా మీకు లుక్. నెక్స్ట్ వచ్చేసి ఏమొచ్చిందో చూసేద్దాం. నెక్స్ట్ వచ్చి ఈ షర్ట్ అండి, చూస్తున్నారు కదా. ఇదైతే చాలా సాఫ్ట్గా ఉందండి క్లాత్. నేను ప్రైస్ వచ్చేసి నాకు 280 రూపీస్ పడిందండి. అసలు ఆ ప్రైస్కి క్లాత్కి అస్సలు సంబంధం లేదు, మీకు చూస్తే అని అర్థమైపోతుంది. టచ్ చాలా స్మూత్గా ఉంది అసలు క్లాత్ అనేది. మనకి 2 పాకెట్స్ ఇచ్చారనమాట ఫ్రంట్లో. చూడండి 2 పాకెట్స్ ఇచ్చారు, ఇలాగా బటన్ ఇచ్చారు. ఇక్కడ ఒక పాకెట్, ఇక్కడ ఒక పాకెట్ ఇచ్చారు. ఇది నేను వచ్చేసి మీడియం సైజ్లో తీసుకున్నాను. మీడియం సైజ్ అంటే 39 సైజ్ అండి. టోటల్గా షర్ట్ వచ్చేసి ఇలా ప్లెయిన్గా ఇచ్చారనమాట, చూస్తున్నారా. బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఉంది. నచ్చిన వాళ్ళు తప్పకుండా పర్చేస్ చేసుకోండి, ఎందుకంటే ఈ ప్రైస్లో ఇంత మంచి క్వాలిటీ రావడం అనేది చాలా గ్రేట్ అండి. నేను మీకు మంచి క్వాలిటీసే తీసుకొని వస్తాను. సో మీరు ఎటువంటి డౌట్ లేకుండా పర్చేస్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు చూపించే ప్రోడక్ట్స్ అన్నీ కూడా నేను వీటి లింక్స్ అనేవన్నీ డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. నచ్చిన ప్రోడక్ట్స్ ఖచ్చితంగా పర్చేస్ చేసుకోండి. నెక్స్ట్ ప్రోడక్ట్ చూపించేస్తాను, చూసేయండి. నెక్స్ట్ వచ్చేసి ఈ శారీ అండి, చూస్తున్నారు కదా. ఇది టోటల్గా ఓపెన్ చేసి చూపిస్తాను మీకు ఎలా వచ్చిందనేది. నాకు శారీ అయితే చాలా బాగా నచ్చిందండి. కాకపోతే నేను టిష్యూ ఫ్యాబ్రిక్ అనుకొని ఆర్డర్ చేశాను అనమాట, కానీ టిష్యూ ఫ్యాబ్రిక్ కాదు ఇది. ఇదేదో షైనింగ్ క్లాత్ అనమాట. ఏ క్లాత్ అనేది నాకు అర్థం కావడం లేదు, దీని పేరు తెలియదు నాకు. మనకి ఇలా కొంగు దగ్గర ఇలా డాజెస్తో హైలైట్ చేశాను అనమాట. కట్ వర్క్ బార్డర్ వచ్చేసి మనకి పర్పుల్ కలర్లో ఇచ్చారనమాట. టోటల్ శారీ మొత్తం ఇలాగ కట్ వర్క్ బార్డర్ ఇచ్చారు. టోటల్ శారీ చూపిస్తాను, చూసేయండి ఒకసారి.
శారీ కనుక వేర్ చేస్తే ఈ విధంగా ఉంటుందండి. చాలా స్మూత్గా ఉంది. మనం పిక్ చూసి మోసపోకుండా తీసుకుంటే కనుక, ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా తీసుకుంటే కనుక చాలా బాగుందండి శారీ మటుకు. చూడండి ఒకసారి. నచ్చిన వాళ్ళ మటుకు తప్పకుండా పర్చేస్ చేసుకోండి. టోటల్ శారీ మొత్తం కట్ వర్క్ బార్డర్తోనే హైలైట్ చేస్తారనమాట. చూడండి. నచ్చిన వాళ్ళు తప్పకుండా పర్చేస్ చేసుకోండి. వీటి బ్లౌజ్ వచ్చేసి పర్పుల్ కలర్తో మనకి ఆపోజిట్ కలర్లో ఇలా ఇచ్చారనమాట. టోటల్ బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్గా ఇచ్చారు. చూడండి. టోటల్ బ్లౌజ్ వచ్చేసి మనకి ప్లెయిన్గా ఇచ్చారనమాట. వాటికి హ్యాండ్స్కి వచ్చేసి ఇలా కట్ వర్క్ బార్డర్ ఇచ్చారు హ్యాండ్స్కి వేసుకోవడానికి. మీకు చూస్తే అర్థమవుతుందా? హ్యాండ్స్కి మట్టుకు ఇలా కట్ వర్క్ వేస్తే హైలైట్ చేస్తారనమాట. నచ్చిన వాళ్ళు తప్పకుండా పర్చేస్ చేసుకోండి. ఇది స్టిచ్చింగ్ చేపిస్తే కనుక లుక్ చాలా బాగుంటుందండి. వీటిని కూడా నేను వేర్ చేసి మీకు షార్ట్ వీడియోస్లో చూపిస్తాను, తప్పకుండా చూసేసేయండి. చూస్తున్నారు కదా, క్వాలిటీ అయితే చాలా బాగుంది. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే మీకు ఈ ప్రోడక్ట్స్లో ఏ ప్రోడక్ట్ నచ్చిందో కామెంట్స్లో తెలియజేయడం మర్చిపోకండి. మీరు ఇటువంటి వీడియోస్ ఇంకా చూడాలనుకుంటే కామెంట్స్లో ఎటువంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారో తెలియజేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.